జీవం కలిగిన దేవుని నామములో మీ అందరికీ శుభం కలిగిన గాక. ఆమేన్. ఈరోజు వాక్య లేఖనాలు మనం పరిశీలన చేసుకున్నాం. చక్కగా అనేకమైన తెలియని విషయాలు, గూఢమైన సంగతులను, మర్మములను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నాకు దేవుని సువార్త ప్రపంచమంతా చాటించబడాలి, అంతే. అది ఎవరి ద్వారా వెళ్ళినా నాకు అనవసరం, ఎవరు ప్రకటించినా పర్లేదు, కానీ దేవుని మాటలో అందరికీ తెలియాలి. అది నా కోరిక. నా దగ్గర విన్న మాటలు, నా దగ్గర మీరు చూసిన మాటలు, నేను చెప్పిన మాటలు మీరు పరిశీలన చేస్తుండి అవి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా లేవని చూసి మనకు తెలిసిన వాళ్ళందరికీ ప్రకటించి దేవుని మీద బలముగా బలపరచండి. ఆయన బిడ్డల్ని బలపరిచి ముందుకు నడిపించండి. ఆయన రాజ్యానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అందరికీ వందనాలు. ఈరోజు నేను చెప్పే వాక్యం ఏంటంటే రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఆమేన్. ఏమంటుంది వాక్యము? యేసు క్రీస్తు వారిని ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, యేసుక్రీస్తు వారిని ప్రభువుని మనం నోటితో ఒప్పుకోవాలి. అంటే అందరికీ తెలిసేలాగా, అందరికీ వినపడేలాగా, అందరికీ కనబడేలాగా మనం నోటితో ఒప్పుకోవాలి. అందరికీ చెప్పాలి, యేసు మా ప్రభు అని చెప్పాలి. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అని చెప్పాలి, తప్పలేదు. కానీ దేవుడు మృతుల నుండి ఆయనను లేపానని నీ హృదయమందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు వారిని దేవుడు లేపాడు అనగా, యేసుక్రీస్తు వారు కుమారుడై ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడిని లేపాడు. అది నీ హృదయమందు విశ్వాసం ఉంచాలి, విశ్వసించి ఉంచుకోవాలి. హృదయం అంటే లోపల నీ అంతరంగంలో దేవుడు తన కుమారుడిని లేపాడని విశ్వసించాలి. అది అలా ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, యేసుక్రీస్తు వారి ప్రభువుని నువ్వు ఒప్పుకునే నోటితో దేవుడు మృతుల్లో నుండి కుమారుడిని లేపాడని నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో అప్పుడే నీవు రక్షించబడదు అంటున్నాడు ఆయన. ఆమేన్. చూసారా? యేసు ప్రభువారిని ప్రభువుని ఒప్పుకోవాలి. ఆయనను మృతుల నుండి దేవుడు లేపాడని నీ హృదయం అంటే నువ్వు నీ లోపల ఒప్పుకుంటే, విశ్వసిస్తే నీవు రక్షించబడతావు.